హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో మైసూరు బోండాలు. పిండిని నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ బోండాలు చేసుకోవడానికి ముందుగా ఒక పెద్దగా ఉన్న మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్పు ఇడ్లీ పిండి వేసుకోవాలి. మనము ఇడ్లీలు వేసిన తర్వాత పిండి మిగులుతుంది కదా, ఆ పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండిలో ఉప్పు ఏమీ కలపలేదు. తరువాత అదే కప్పుతో 1.5 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండికి బదులుగా మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఆశీర్వాద్ గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. తరువాత సేమ్ కప్పుతో 1 కప్పు మజ్జిగ వేసుకోవాలి. పెరుగులో వేడి నీళ్లు కలిపి బాగా చిలక్కొట్టి ఇలా 1 కప్పు మజ్జిగ చేసుకొని వేసుకోండి. తరువాత ఈ పిండికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేశాను. ఇప్పుడు పిండి మొత్తం కూడా చేతితో బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు మజ్జిగ పిండి కలుపుకోవడానికి కరెక్ట్గా సరిపోతాయి. పిండిని 5 నిమిషాల పాటైనా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలపండి. పిండిని వేడి నీళ్ళతో చేసిన మజ్జిగ వేసి కలిపాం కాబట్టి పిండిని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు పిండిని బాగా కలిపిన తర్వాత ఈ పిండి పైన మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. అంతలోపల చట్నీని తయారు చేసుకుందాము. ఈ టమాటా చట్నీ బోండాలలోనికి చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడి అయిన తర్వాత 15 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 4 టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటా పండ్లు బాగా పండుగా ఉండేటివి తీసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలా కలుపుకుంటూ సన్నటి మంట పైన వీటిని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే 1 ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్తో సగం గ్లాసు నీళ్లు వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. టమోటా ముక్కలు తొందరగా ఉడకాలి అంటే మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ చట్నీ లైట్గా కారంగా ఉండేలా చేసుకోండి. బోండాలలోనికి టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి టమోటాలను ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5-6 వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఈ టమోటా పండ్లు పచ్చిమిర్చి మొత్తం కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి టమోటాలను ఉడికించుకున్నప్పుడే సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోనికి వేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి. పోపు కోసము వేడివేడి నూనెలో 1 టీ స్పూన్ పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. అంతే, చట్నీ రెడీ అయింది. ఇప్పుడు బోండాలని వేసుకుందాము. కలిపి పెట్టుకున్న పిండిలో చిన్న టీ గ్లాస్తో 1/4 టీ గ్లాస్ నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేయడం వలన బోండాలు నూనెలో వేసుకున్నప్పుడు చేతికి అంటుకోకుండా సాగినట్టుగా రాకుండా రౌండ్గా చాలా బాగా వస్తాయి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మనము బోండాలని ఫ్రై చేసుకునే ముందు నూనె, జీలకర్ర, వంట సోడా ఈ మూడింటిని వేసుకొని బాగా కలుపుకొని బోండాలు వేసుకోవాలి. మనం ముందుగానే పిండి కలుపుకునేప్పుడు ఇవి ఏవి వేయకూడదు. ఇక్కడ నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకోండి. బోండాలు చాలా బాగా వస్తాయి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతిని నీళ్ళలో అద్దుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని వేడివేడి నూనెలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె కడాయిలో వేసుకొని స్టవ్ పై పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడి అయిన తర్వాతనే బోండాలని వేసుకోవాలి. మధ్య మధ్యలో చేతిని నీళ్ళల్లో అద్దుకుంటూ బోండాలు వేసుకోండి.
పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. నూనెలో పిండి వేసినప్పుడు పిండి వెంటనే పైకి పొంగుతూ రావాలి. ఇలా వచ్చిందంటే నూనె కరెక్ట్గా వేడి అయినట్టు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక బోండా పైకి పొంగుతూ వచ్చిన తర్వాత మరొక బోండాకి పిండిని వేసుకోవాలి. ఇలా వేశారంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా చాలా బాగా వస్తాయి. నూనెకు సరిపడినన్ని బోండాలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా సమానంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న నూనె సరిగ్గా వేడి అవ్వకపోయినా బోండాలు నూనెను పీల్చుకుంటాయి. చిన్నగా వేసామంటే చిట్టి పునుగుల్లాగా వస్తాయి. కొంచెం పిండి ఎక్కువగా తీసుకొని లావుగా వేసామంటే మైసూర్ బోండాల్లాగా ఇలా వస్తాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని జాలిగరిటెతో తీసుకొని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. ఇలానే మిగతా పిండితో కూడా బోండాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పిండిని నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు హోటల్ స్టైల్లో బోండాలను చాలా ఈజీగా ఇలా తయారు చేశారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.